ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాల్లో నెలకొంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి హాంద్రనీవా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు. సభ్యులందరూ గమనించాలండి. 25 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అవుతుందండి అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే ఇది అయిపోతుంది, చిన్నదే. మీకు వచ్చిందా? ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినేడి గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తారు, వెళ్ళి ఆన్సర్ తీసి వస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్. నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తా ఉన్నా